వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. నమస్తే అండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు పండగల సీజన్ దసరా, దీపావళి త్వరలో రాబోతుంది. అయితే గోల్డు పెరుగుతుందా? తగ్గుతుందా? అయితే ఎప్పుడు కూడా గోల్డు అనేది అంతర్జాతీయ మార్కెట్ బట్టి మన గోల్డ్ పెరుగుతుందో? తగ్గుతుందో? అనేది ఉంటుంది. ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి గోల్డ్ సుమారుగా 40% కూడా పెరిగింది. సుమారుగా 1,15,000 10 గ్రామ్స్. అలాగే సిల్వర్ కూడా 1,40,000 కేజీ అలా ఉంది. అయితే ప్రెషియస్ మెటల్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ బాగా ర్యాలీ చేస్తున్నాయి. జనరల్‌గా ఏమిటి అంటే ఎప్పుడు కూడా గోల్డ్ రేట్స్ ఎందుకు పెరుగుతాయంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఆహ్, అస్థిరంగా ఉన్నప్పుడు అంటే హెచ్చుతగ్గులు వొలటిలిటీ బాగా ఉన్నప్పుడు గోల్డ్‌ని సేఫెస్ట్ హేవెన్ కింద అందరూ భావిస్తారు. ఈ గత 1 ఇయర్ నుంచి కనుక గోల్డ్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి కొంచెం బాగలేకపోవటం వల్ల, డాలర్ విలువ పడిపోవటం వల్ల ప్రపంచ దేశాలన్నీ డాలర్‌కి ప్రత్యామ్నాయంగా గోల్డ్‌ని ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారిన్ రిజర్వ్స్ పెట్టుకుంటారు కదా! ఎక్స్‌పోర్ట్స్‌కి, ఇంపోర్ట్స్ కోసం. ఫారెక్స్ రిజర్వ్స్‌కి మన గోల్డ్‌ని వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. అంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ మన ఆర్‌బీఐ దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి అన్ని బ్యాంక్స్ ఇంతకుముందు డాలర్స్ రిజర్వ్స్ ఉండేవి. ఇప్పుడు గోల్డ్‌ని ప్యారలల్‌గా సమాంతరంగా గోల్డ్ రిజర్వ్స్‌ని పెట్టుకుందామని భావిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరిగిపోయింది గోల్డ్‌కి. డిమాండ్ పెరిగిపోవటం వల్ల ఏమైందంటే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. మరి ఇప్పుడు ఈ యొక్క పండగల సీజన్‌లో ఇంకా కొన్ని రోజుల్లో పండగలు ఉన్న తర్వాత ఇప్పుడు పెరుగుతాయా? తగ్గుతాయా? అంటే జనరల్‌గా మనం అస్యూమ్ చేయటం కష్టం. అంటే ప్రపంచ మార్కెట్స్ డిమాండ్ అండ్ సప్లైని బట్టే గోల్డ్ పెరగటం, తగ్గటం ఉంటుంది. ఆహ్, ఇదే విధంగా ఇంకొక 15, 20 రోజులు ఇదే విధంగా ఈక్విటీ అస్థిరతలు అంటే ట్రంప్ టారిఫ్‌ల వల్ల కావచ్చు, H-1B నిర్ణయాల వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల మన దేశ కంపెనీస్ మీద ఎఫెక్ట్‌లు పడి లాభాల మీద ఎఫెక్ట్ పడి మన మార్కెట్స్ అస్థిరంగా ఉన్న లేదా ప్రపంచ దేశాల మీద ఆయన టారిఫ్‌లు వేయటం వల్ల గానీ, ఈక్విటీ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా సరిగ్గా లేకపోతే ఇంకా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. అన్నీ కుదురుకున్నాయనుకోండి ట్రేడ్స్ అన్ని దేశాలతో సక్రమంగా ట్రేడ్స్ ఒక కొలిక్కొచ్చాయనుకోండి, గోల్డ్ రేట్స్ నెమ్మదించే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ పెరుగుదల, తగ్గుదల అనేది ప్రపంచ అన్ని బ్యాంక్స్ యొక్క డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి ఒకవేళ మీరు ఫిజికల్‌గా ఒక పెళ్ళిళ్ళ కోసం గానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ కోసం గానీ, భౌతికంగా మనకు ఆనందం కోసం ఆర్నమెంట్స్ కొనుక్కొని ఎంజాయ్ చేయటానికంటే చక్కగా కొనుక్కోండి. ఎందుకంటే ఎలాగో మనం వెంటనే అమ్మం దీర్ఘకాలం ఉంచుకుంటాం కాబట్టి, దీర్ఘకాలంలో గోల్డ్ ఒక డీసెంట్ రిటర్న్ ఒక 8%, 9.5 ఆన్ అండ్ యావరేజ్‌గా ఇస్తుంది. అంటే ఇన్‌ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. ప్లస్ లిక్విడిటీ వెంటనే లిక్విడిటీ అవుతుంది. అవసరానికి ఇబ్బంది ఏం లేదు. గోల్డ్ కొనుక్కోండి. లేదు హైలో ఉంది. ఒకవేళ రేపు మళ్ళీ తగ్గుతుందేమో అనుకుంటే, ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్‌లు, ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ గానీ, ఇలా మీరు డిజిటల్ గోల్డ్ రూపేణా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, గోల్డ్ పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది. గోల్డ్ తగ్గితే మీ డబ్బు తగ్గుతుంది. అయితే హైలో ఉంది అనుకున్నప్పుడు మీరు ఒకేసారి కాకుండా క్రమానుగుణంగా ఈ నెల కొంత, నెక్స్ట్ మంత్ అంటే సిప్ రూపంలో కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే లంసమ్ ఒకటేసారి డబ్బుంది. మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంత ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి, మళ్ళీ కొంతకాలానికి కొంత అలా కూడా యావరేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, సిల్వర్ కూడా ఎందుకు పెడుతుందంటే, సిల్వర్‌ని మనకు ఇండస్ట్రీలో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్యాటరీస్‌లో వీటిల్లో మనకి సిల్వర్‌ని ఇండస్ట్రీ వాడకంగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కాబట్టి అందుకని సిల్వర్ గత కొంతకాలంగా ఒక 2 ఏళ్ల నుంచి క్రమానుగుణంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌ని డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే, డైవర్సిఫై అంటే ఒకే రంగం కాకుండా వివిధ రంగాల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈక్విటీస్‌తో పాటు
గోల్డ్‌లో గూడా మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. ఇది మల్టీ అసెట్ ఫండ్స్ అంటారు. లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లు గానీ, సిల్వర్ ఈటీఎఫ్‌లు గానీ, 2 కాంబినేషన్‌లో ఉన్న ఈటీఎఫ్‌లు గానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, మనం ఏం చెప్తున్నామంటే అంతిమంగా గోల్డ్ యొక్క పెరుగుదల, తగ్గుదల అనేది మన రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క డిమాండ్ అండ్ సప్లై కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్స్ యొక్క డిమాండ్ అండ్ సప్లైని బట్టి బ్యాంక్స్ ఆహ్, ఫారిన్ రిజర్వ్స్ గోల్డ్ రూపేణ పెంచుకుంటున్నాయి కాబట్టి డాలర్ ప్రత్యామ్నాయంగా గోల్డ్‌ని రిజర్వ్ కింద పెట్టుకుంటున్నాయి కాబట్టి పెరుగుతూ ఉంది. సో, గోల్డ్ డిమాండ్ అండ్ సప్లై బ్యాంక్స్ యొక్క కొనుగోలుని బట్టి ఉంటుంది. సో, పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది మనం చెప్పలేము. గత చరిత్ర ఆధారంగా చూస్తే కొన్ని సందర్భాలలో గోల్డ్‌లో పెరగకుండా ఉన్న సంవత్సరాలు గూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి -5 టు -6% ఎళ్ళిన సందర్భాలు గూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి గోల్డ్ మీరు ఫిజికల్‌గా మీరు ఫంక్షన్స్ కోసం అయితేనేమో తప్పదు కొనుక్కోవాల్సిందే. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మొత్తం ఒకటేసారి గాకుండా ఒక సిస్టమాటిక్‌గా కొంత పెట్టుకుంటూ ఆ యొక్క పెరుగుదలని మీరు ఎంజాయ్ జేయమని నేను ఐడ్రీమ్ ద్వారా మీకు తెలియజెప్తున్నాను. థాంక్ యూ.